సత్యభామ అందం, గరుడుడి వేగం, సుదర్శన చక్రం శక్తి ఇవన్నీ ఒక్క క్షణంలో ఓడిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ద్వారకలో సత్యభామ తన అందంపై చాలా గర్వంగా మాట్లాడుతోంది. ప్రపంచంలో నన్ను మించిన అందగత్తె ఎవరూ లేరని ఆమె భావించింది. అది చూసిన కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఆ రోజు ద్వారకలో ఇంకో గర్వం కూడా పెరుగుతుంది. ఆకాశంలో ఎగురుతున్న గరుడ తన వేగంపై చాలా గర్వంగా ఉన్నాడు. నన్ను మించిన వేగంతో ఎవరు ఎగరలేరు అని అతడు చెప్పుకుంటున్నాడు. అదే సమయంలో కృష్ణుడి ఆయుధం సుదర్శన చక్రం కూడా తన శక్తిపై గర్వంగా ఉంది. ప్రపంచంలో ఎవరు నన్ను ఆపలేరు అని అది భావిస్తుంది. ఇవన్నీ చూసిన కృష్ణుడు ఒక లీల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన రూపాన్ని మార్చుకుని రాముడిలా కనిపించాడు. సత్యభామ పక్కన కూర్చోబెట్టుకుని ఆమెను సీతలా కూర్చోమని చెప్పాడు. ఆ తరువాత హనుమను పిలిపించాడు. హనుమంతుడు అక్కడికి వచ్చి రాముణ్ణి చూసి క్షణంలోనే కళ్ళలో ఆనందంతో నిండిపోయాయి. భక్తితో నమస్కరించాడు. కానీ పక్కన కూర్చున్న సత్యభామను చూసి కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు, ప్రభు, ఇక్కడ సీతమ్మ కాదే అని. ఆ మాట వినగానే సత్యభామక్క గర్వం అణిగిపోయింది. తన అందంపై ఉన్న గర్వం ఒక్కసారిగా కరిగిపోయింది. ఇంతలో గరుడు అక్కడికి వచ్చాడు. హనుమంతుడిని చూసి కోపంగా అన్నాడు, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని. అతడు హనుమంతుడిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ హనుమంతుడు చిన్నగా నవ్వాడు. తన తోకతో చుట్టి ఒక్కసారిగా గరుడని బంధించేశాడు. అప్పుడు గరుడకి అర్థమైంది తన వేగం కూడా భక్తి ముందు ఏమీ కాదు అని. అంతలో హనుమంతుడిని ఆపడానికి సుదర్శన చక్రం వచ్చింది. చక్రం వేగంగా తిరుగుతూ అతని వైపు దూసుకొచ్చింది. హనుమంతుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. ఒక్క క్షణంలో ఆ చక్రాన్ని పట్టుకొని మింగేశాడు. అప్పుడు సుదర్శన చక్రం గర్వం కూడా కరిగిపోయింది. ఆ తర్వాత కృష్ణుడు తన నిజ రూపంలో కనిపించాడు. అందరికీ అర్థమైంది ఇది కృష్ణుడి లీల అని. ఈ కథలో మీకు గొప్పగా కనిపించింది ఏంటో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.